ఆలగడ్డ ఎమ్మెల్యే అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సొమ్ము ఒక్క పైసా కూడా తినలేదని అహోబిలంలో ప్రమాణం చేయాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్రెడ్డి సవాల్ విసిరారు. ఆలగడ్డ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అహోబిలం వేలంపాటలు సంబంధించి కథనాలపై మీడియాలో వచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అహోబిలంలో తమ పార్టీకి చెందిన వారే సర్పంచ్గా ఉండి టోల్గేట్ వసూళ్లను తీర్మానం తీసుకొని వచ్చి గతంలో పెంచుకున్నట్లు ఆరోపణలు చేశారని తెలిపారు. ప్రజలందరూ ఇంత గోడాడించుకుంటా తిరిగి చేసుకుంటా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అదేదో బురద ఎత్తి పక్కన వాళ్ళు మీరు జల్లాలని బురద జల్లాలనే ప్రయత్నం ఉంటుంది. బురద జల్లాలనే ప్రయత్నమా? దీంట్లో మీరు కూరుకుపోయి ఉన్నారు, అవినీతిలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నారు. ప్రజలేం మీరు మిమ్మల్ని చూసి ఓట్లేలా. మీరు చెప్పిన పథకాలు మీరు ఇంకా మరింత మేలు చేస్తాము, జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు చేస్తే మేము 50 రూపాయలు చేస్తాం, 100 రూపాయలు చేస్తాం అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఆ పథకాలు గాలికి ఈరోజు మీరు చెప్పిన హామీలు గాలికి ఆలగడ్డకి తీసుకుందాం. ఆలగడ్డ మున్సిపాలిటీలో గేట్లు లేకుండా చేస్తా నేను వస్తే అండి. ఆలగడ్డ మున్సిపాలిటీలో గేట్లు లేకుండా చేసిన ఆ రోజు పోటీ మీద వచ్చి మేము 35 లక్షలు 40 లక్షలు వేసేవాళ్ళు. ఈరోజు సగం ధరకు కూడా గేట్లు వేయకపోగా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇది పేపర్లలో రాలేదా? సోషల్ మీడియాలో రాలేదా? భక్తులు గగ్గోలు పెట్టడం లేదా? ఈరోజు అహోబిలం పోతే కింది నుంచి పైకి పోయడానికి 300 రూపాయలు 400 రూపాయలు మేము కట్టాల్సి వస్తుంది. ఈ కింద గేట్ 150 రూపాయలు ఉంది, పైకి పోయడానికి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ 70 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కడుతూ పోవాల్సి వస్తుంది. మేము దేవుని దర్శనానికి వస్తే సామాన్య పరిస్థితి ఏంటి అని అడగడం లేదా? ఇప్పుడు అధికారంలో ఉండి ఆ ధరలను మీరు ఎందుకు తగ్గించటం లేదని మాజీ ఎమ్మెల్యే గంగుల సూటిగా ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వం కన్నా టెండర్లను తక్కువగా పాడి దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. అహోబిలంలో ప్రతి విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నది ఎవరో అన్న విషయం సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికే తెలుసునని అన్నారు. వారి కుటుంబీకులు అందరూ వచ్చి తాము దేవుని సొమ్మును ఒక్క రూపాయి కూడా తినలేదంటూ దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్రెడ్డి సవాల్ విసిరారు. గతంలో తాను తమ కుటుంబ సభ్యులతో కలిసి అహోబిలంకు వెళ్లి స్వామి దగ్గరే ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నేను చెప్తున్నా, ఒక ఛాలెంజ్కి రెడీ. మొన్న జరిగిన కోకోనట్ టెండర్కి నేను వస్తా, అహోబిలంకి నువ్వు రా, పీఠాధిపతి దగ్గర కూర్చొని క్యాన్సిల్ చేపించి ఓపెన్ టెండర్. ఎవరొద్దు, మీరొద్దు, మేమొద్దు, ఎవరు వస్తే వాళ్ళని ఏమన్నాం. టెండర్ పోతుందా లేదా చూద్దాం. ఈరోజు ఇంకా హ్యూమన్ ఇయర్కి డబ్బులు కట్టలే, ఇంకా వాళ్ళు 50 లక్షలు కట్టాల్సింది అక్టోబర్లోనో ఎప్పుడు. ఆ టెండర్ క్యాన్సిల్ చేయించు, ఓపెన్ టెండర్ పెడదాం. మీ టెండర్కి పార్టిసిపేట్ చేయడానికి జనాలు వస్తారా చూద్దాం. ఎందుకు రాదు? పూర్తిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో అఫీషియల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని బెదిరించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంకా నేను అధికారుల పేర్లు కూడా చెప్పాలా, ఎందుకంటే అధికారులు కాబట్టి చెప్తే బాగుండదు కాబట్టి చెప్పడం లేదు. ఈరోజు నాతోనే మాట్లాడిన అధికారులు ఉన్నారు. ఎంతైనా కానీ దీనికి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా. నువ్వు చెప్పిన ఈ ఎంక్వైరీకి ఏదైతే ఉందో ముందు దీని మీద ఎంక్వైరీ చేయించు. ఈ గేట్ దాని మీద, ఈ టెంకాయ దాని మీద మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. ఎందుకు వాళ్ళకి టెండర్ షెడ్యూల్ ఇలా ఇన్ టైం పోయిన వాళ్ళకి టెండర్ షెడ్యూల్ ఎందుకు ఇలా, దానికి ఎవరు బాధ్యులు, ఎవరు ఒత్తిళ్ళ వల్ల ఇయ్యలేదు కాబట్టి ఆ టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిపి అయిపోయింది కదా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి ఒక్కరికి ఒక టైం ఇస్తారని, ఏదో ఒక రోజు వారికి కూడా టైం వస్తుందని, అప్పుడు భగవంతుడికి సమాధానం చెప్పవలసి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్రెడ్డి పేర్కొన్నారు. టెంకాయల వేలంపాటలు, తలనీలాలు, ప్రతి టెండర్లలో అవకతవకలకు పాల్పడుతున్నది వారేనంటూ ఆరోపించారు. ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఆలగడ్డలో పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని. ఇవన్నీ ఎందుకు అనవసరం. నువ్వు ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ అహోబిలంకి వచ్చి అహోబిలం నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పు, నేను ఒక్క రూపాయి నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు. ఈ అహోబిలంలో జరుగుతున్న ఈ టెండర్లలో కానీ మిగిలిన విషయాలు కానీ ఒక్క రూపాయి కూడా మేము కానీ మా కుటుంబం కానీ తినలేదు, తినింటే నాశనం అయిపోవాలని చెప్పి అక్కడ ప్రమాణం చేయి. కేవలం ఈరోజు చేస్తున్నవన్నీ దుర్మార్గాలు. ప్రతి ఒక్క విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రతి ఒక్క విషయంలో మీ కమిషన్లు ముట్టనే ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇంత దుర్మార్గంగా చేస్తే ఆ దేవుడు కూడా చూస్తా ఊరుకోడు. చేయాల్సిన ఆయన శిక్షించాల్సిన టైంలో ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తారు.
నాకు దమ్ము ఉంది కాబట్టి ఇంతకు ముందు కూడా నువ్వు మా గురించి ప్రస్తావన తీసుకొచ్చినాడు అహోబిలం వచ్చి అహోబిలంలో నేను ప్రమాణం చేసిన దేవుని ముందర మా కుటుంబం కానీ నేను ఒక్కడిని కాదు నా కుటుంబం కానీ ఎవరన్నా కానీ ₹1 దేవుని సొమ్ము తింటే ఇదైపోవాలని చెప్పేసి ఇంత దుర్మార్గంగా చేసుకుంటే ఎవరికి తెలియదు మీరు చేసే దందాలు. చికెన్ దందా బయటికి రాలేదా, ఇసుక దందా బయటికి రాలేదా, మట్టి దందా బయటికి రాలేదా, ఈరోజు WA ప్రెసిడెంట్లు నీటి సంఘాల ప్రెసిడెంట్లు అమ్ముకోలేదా, ఆఖరికి SC/ST లోన్లు వస్తే ఎస్సీలకి కార్పొరేషన్ దీని కింద సబ్సిడీ లోన్లు వస్తే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి వాళ్ళకి వెహికల్స్ ఈ హార్వెస్టర్లు ట్రాక్టర్లు అవి ఇవి కొనుక్కుంటే వాళ్ళకి ఇప్పుడు సబ్సిడీలు పడాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర 50,000 లక్షలు వసూలు చేసిన వైనుంది. ఈరోజు మొక్కజొన్న రైతుల దగ్గర వసూలు చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈరోజు ప్రతి దాంట్లో కమిషన్ తింటారు. ఈ నిజాలు కాదేమో చెప్పండి. ఇవన్నీ పేపర్లలో వచ్చినాయి కదా. ఈ గతంలో నా మీద ఇసుక మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశావు. గవర్నమెంట్లోకి రాగానే నెలన్నర తిరగకముందే ఇసుక విషయంలో ఒక అధికారి సస్పెండ్ అయిపోయినాడు. ఇక్కడ ఉన్న ఇసుక మాయమైపోయింది, 10 రోజుల క్రితం ఉండాల్సినంత నిలువలు లేవు, మాయమైపోయిందని ఒక అధికారి సస్పెండ్ అయిపోయినాడా లేదా? వాస్తవమా కాదా? హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.